ఉండలేదు. మేమేమిటి మీద బతకాలి, మేమేమిటికి ఉండాలి. ఇద్దరు మనమలు ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఉన్నది భూమి అంత పోతే మేము ఏమి చేస్తాము, ఎందుకు పోతాము, ఎట్లా బతుకుతాము, మేము ఏం సహకారం చేస్తాము, మేము ఏమిటి మీద ఉందాము చెప్పు. మా భూమి మొత్తం పోతున్నది, ఊరు మొత్తం పోతున్నది. ఊళ్ళకి వెళ్ళి పోయింది నయం ఉన్నది. మేము బతుకుదేం లేదు, మాకు ఎవరికి లేదు. మా పిల్లలు చిన్నగా ఉన్నారు. ఏ కంపెనీలోకి పోయి బతుకుదు, మేము కంపెనీ లేదు మా దేశాన. రొట్టె తుంకలు బతుకుతున్నాము, రొట్టె తుంక చేసుకొని బతుకుతాం సార్. మేము ఖరాబ్ అవుతున్నాం. మేము ఈ ఊళ్ళో ఉండొద్దు. మేము వచ్చి ఆయననే ఉండాలి, ఆయననే చేయాలి, ఆయన కష్టపడాలి, ఆయన ఉండి ఆయన రోడ్డు పోస్తా అంటున్నా పోయాలి. మేము ఉండము ఈ ఊళ్ళో బతకం. మేము ఎక్కడన్నా పోయి మాకు ఏ రమణము చూపిస్తారో చూపించాలి. మేము కోపము వస్తుంది మాకు. మేము మా పిల్లలు దేశానికి అవుతున్నారు. నా కోడలు రాలే, నా కొడుకులు రాలేరు. ఇంకా మేము బతుకుతున్నాము, చేసుకొని బతుకుతున్నాము. కన్నా కంపెనీలకు పోగమాట కంపెనీలు కూడా లేవు మా దేశాన. రోడ్ వచ్చి మాకేం చేస్తుంది? మా రోడ్ ఎక్కి మేము రోడ్ల మీకే బండ్లు ఉండబడినదా? మేము ఏమిటికి బతుకుతాము? మేము ఎందుకు ఉందాము? మేము ఏమిటికి భూమి మీద బతికి ఏమి లాభం? మేము మందు తాగి చచ్చిపోతాము. మేము ఉండి లాభం లేదు, మేము ఉండి లాభం లేదు. మేము మందు తాగుతాము, అందరం కలిసి మందు తాగుతాము. మేము ముందు మందే తాగుతాం. మా పిల్లలకి ఏం చూపిస్తాము? మేమేం చేపియాలి? ఎందుకు వచ్చిండు నన్మంత్రాన్ని వచ్చి 2 ఏళ్ళకి ఎక్కి 2 ఏళ్ళు వేసేస్తున్నారు. ఆయన ఇచ్చే పైసలు మాకు ఏమన్నా వెయ్యి కొడతాయా? మా భూములు పోయినాక మేము భూములకి ఏం బతుకుతాము? మేము పోనీయం. మేము చచ్చిపోతారు, ఒక చచ్చిపోతే కానీ సరే. మేము పెద్ద మందిరం చచ్చిపోతే మాట. నీకు ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు, 2 మనవళ్ళు ఉన్నారు. ఒక కొడుకు పెళ్లి చేయను, పిచ్చిపు కూడా అయ్యిండు. ఒక కొడుకు నా భూమి పోతుంది అంట. రావులో లేదు, కూలి పోతలేను నేను. కూలి పోయటోళ్ళే కానీ కూలి పోతలేను నేను. ఎన్ని ఎకరాలు ఉంటుంది భూమి? ఎకరా భూమి ఉన్నది మాకు. మొత్తంలో ఎకరానేనా? 2 ఎకరాలు ఉన్నది. 2 ఎకరాలు ఉన్నది. కొన్నాం, ఆ భూమిని కొన్నాం. ఒక్కొక్క రూపాయి వేసి కొన్నాం. కష్టపడి కొన్నాం. మేము ఉప్పు బుక్కినా, కారం నాకినా. పెద్ద కొడుకు ఏం చేస్తాడు? ఏ అడ్డమైన పని చేసుకుంటాడు. అడ్డమైన ఆయన సాగు అడ్డమైన పని చేసుకొని బతుకుతాడు. మీ భర్త రాములు ఏం చేస్తాడు? ఆయన వ్యవసాయం చేసుకుంటాడు. రాములు కూలి పోయి బతుకుతున్నాం. మేము బట్టలు ఉత్తుకుంటున్నాం, ఊళ్ళో బట్టలు ఉత్తుకొని బతుకుతున్నాం. రొట్టెతో కాడుకొచ్చుకొని తింటున్నా. ఇప్పటికి తింటా నేను. ఇప్పటికీ డిమాండ్తో పోను నేను. ఆ ముత్తమంత భూమి పోయినాక ఏడో బతకాలి మేము. సాకల్ మంగళంలో మొత్తం పేదవారు అందరు పోతున్నది భూమి. బతిలో ఎవరు లేదు, పేదలమే ఉన్నాం. కాపులు కూడా పేదలే. వాళ్ళందరు కొడుకులు బిడ్డలే. నాకు కూడా వాళ్ళు కూడా కొడుకులు బిడ్డలే. అంత సగం రొట్టె నాకు సగం ఆటది ఒక రొట్టె ఇస్తారు వాళ్ళు కూడా.